ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు చేస్తూ అరాచకం సృష్టిస్తున్నారు. అనంతపురం జిల్లాలో టీడీపీ నేతలు బరితెగించారు. కుటుంబ సభ్యులతో వెళుతున్న వైఎస్ఆర్సీపీ నేత మారేష్పై టీడీపీ నేతలు మూకుమ్మడిగా దాడి చేశారు. పోలీసుల సమక్షంలో రెచ్చిపోయారు టీడీపీ నేతలు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, ఆల్రెడీ పోలీసుల ముందే ఇలా బరితెగించి దాడులు చేస్తున్నారు. దీనిపై పోలీసులు అసలు ఏంటి, మరి వారి స్పందన ఏంటి? పోలీసులు ఇప్పుడు దాకా కేసు నమోదు చేయలేదు, ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. ఏ ఒక్కరిని అరెస్ట్ చేయని పరిస్థితి కనిపిస్తోంది. అనంతపురం జిల్లా ఉరవపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎందుకంటే వ్యక్తిగత పరిణితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మారేష్ కుటుంబ సభ్యులతో సహా వెళ్తూ ఉండగా మెయిన్ బజార్ లో పబ్లిక్ గాని అందరూ చూస్తుండగానే పదుల సంఖ్యలో వచ్చిన టీడీపీ నేతలు కార్యకర్తలు ఒకసారిగా మారేష్ పైన దాడికి పాల్పడ్డారు. ఇవేంటని ప్రశ్నించిన ఆయన కుటుంబ సభ్యుల పైన కూడా దాడి చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఘటనలో మొత్తం నలుగురికి దాఖలయ్యారు. వాటిలో ఒకరికి తీవ్రంగా గాయపడిన పరిస్థితి కనిపిస్తోంది. మారేష్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. పోలీసుల సమక్షంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం స్థానికుల్ని పూర్తి స్థాయిలో విస్మయానికి గురి చేస్తుంది. ఎందుకంటే దాడిని ఆపాల్సిన వారు, దౌర్జన్యాన్ని ఆపాల్సిన పోలీసులు నిశ్చేష్టులుగా ప్రేక్షక పాత్ర వహిస్తుండడం పూర్తి స్థాయిలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. మరోవైపున బాధితుడి భార్యతో పోలీసులు ఒక పేపర్ పై సంతకం చేసి వెళ్లారు తప్పించి ఇప్పుడు దాకా ఎట్లాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. కార్తీక్. రైట్ శివారెడ్డి.